అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంకి మండలంలో ఉన్న గ్రామాలలో గిరిజనేతల పక్క గృహాల నిర్మాణ పనులు చేస్తున్నామని కూడా నిలిపివేయాలంటూ కూడా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్ ఎస్కే కరీముల్లాకు పంచాయతీ కార్యాలయానికి ఫిర్యాదుల పత్రాలు అందజేసి మండలంలోని అధికారులు పేసా 1/70 చట్టాలను గాలికి వదిలేస్తున్నారని పేసా చట్టం మండల అధ్యక్షులు తాము సూరిబాబు అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలోనికి గిరిజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు తాము సూరిబాబు. రాజవొమ్మంగి మండలం రంగచోడవరం నియోజకవర్గం, అల్లూరు సీతారామరాజు జిల్లా. రాజవొమ్మంగి మండలంలోని గిరిజన చట్టాలకు ఉల్లంఘించి గిరిజనేతరులు అనేక మంది పక్కా గృహ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కళ్ళు మూసుకొని ఉన్నట్లుగా చీమ పట్టినట్లుగా కూడా లేదు. అయితే మాకు ఇక్కడ చట్టాలు ఉన్నప్పటికీ కూడా మా పక్షాన అధికారులు మా కోసం పనిచేయాల్సింది వెళ్ళిపోయి గిరిజనేతరులు ఇళ్ల నిర్మాణాలకు కూడా సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఇది ఎప్పటికీ కూడా చట్ట విరుద్ధమైనటువంటి కార్యాచరణ అనేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే పీసా చట్టం ఉన్నప్పటికీ కూడా ఈ పీసా అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పక్క గృహ నిర్మాణాలు మండలంలో అనేక గ్రామాల్లో వివిధ రకాలుగా గిరిజనేతరులు నిర్మాణం చేస్తున్నప్పటికీ కూడా దానిని కూడా ఉద్దేశించి స్థానికంగా ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు కూడా వాటి మీద స్పందించడం లేదు. దీని మీద ఖచ్చితంగా వారికి శాఖపరమైనటువంటి చర్యలు తీసుకొని నోటీసులు ఇచ్చి తక్షణమే ఇంటి నిర్మాణాలు నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన రాను రోజుల్లో మాత్రం తీవ్ర స్థాయిగా మేము అధికార యంత్రాంగం మీద న్యాయబద్ధంగా ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా ఆదివాసీ జేఏసీ సంఘాలన్నీ కూడా ఒకసారిగా తీవ్ర స్థాయిలో రోడ్లెక్కి ఇక్కడ చట్టాలకు విరుద్ధంగా చేసేటటువంటి కార్యాచరణలు ఏదన్నా సరే అన్నిటికీ కూడా మేము ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ నేను మండల పీసా కమిటీ అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నాను. మరి దీనిని అధికార యంత్రాంగం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను.